నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈరోజున మొన్న ఒక పాఠంలో నేను చూస్తా అంటే ఒక విద్యార్థి గురువుగారు డైలాగులు ఎలా రాయాలి అనేది మీరు చెప్పారు, కొన్ని ఇంపార్టెంట్ సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నట్టుగా ఒకటి పెట్టగానే సరే మనం వెనక్కి వెళ్ళి ఎక్కడ చెప్పానో ఆ డైలాగుల గురించి పాపం అదంతా మళ్ళీ వెతుక్కుని కష్టపడే అవకాశం అది ఎందుకు వాళ్ళకి అని చెప్పి అలా కాకుండా కొన్ని ఊరికే ఒక స్థాళీ పులాక న్యాయం అంటాం కదా, అంటే అన్నం ఉడికిందో లేదో మెతికేసుకుని చూసినట్టుగా ఒక 7-8 సూత్రాలు కనుక చెప్తే కొత్తగా రాసేటువంటి వాళ్ళు కొంచెం లాభపడతారు అని. అయితే ఈ సూత్రాలు టీవీలకు పనికిరావండి. ఎందుకంటే మీరు గమనిస్తున్నారో లేదో టీవీల్లో ఒక్కొక్క సీన్ 10 నిమిషాలు 12 నిమిషాలు కూడా ఉంటుంది. ఆ సీరియల్స్లో అంటే ఆ నిడివి ఒక సీన్ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఒక పాయింట్ మీద, ఆ పాయింట్ మీద ఒక భయంకరంగా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. విచిత్రం ఏంటంటే మొన్న ఒక సీరియల్లో ఒక 4-5 రోజుల క్రితం ఏదైతే మాట్లాడారో అలాంటి మాటలే ఇంకో రకంగా పాపం మళ్ళీ రాస్తారంటే ఒక్కసారి నేను ఆ రచయితను తలుచుకున్నానండి, ఏమిటిది అని. ఎనివే ఇప్పుడు అతను అడిగిన సూచనలు ఇంపార్టెంట్గా చెప్తున్నానండి మీకు. ఏ పాత్ర మాట్లాడాలి అంటే ఇలా ఫ్రేమ్ పెట్టావు, ఫ్రేమ్ పెట్టినప్పుడు 2 పాత్రలు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఒక్కోసారి 10 పాత్రలు కూడా ఉండొచ్చు అండి. మీరు టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎలాగూ పాపం ఆర్టిస్టులే కాబట్టి లాంగ్ షాట్ పెట్టేసి అలా ఒక క్యూలో నిలబెట్టినట్టుగా పాపం అలా నిలబెట్టేసుకుని వాళ్ళందరినీ ఆ తర్వాత కట్ షాట్లో వాళ్ళ డైలాగు తీసుకోవటం. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ పెయిడ్ ఆ రోజుకి, అందుకని వాళ్ళందరినీ చూపించుకోవడానికి వాళ్ళు తాపత్రయపడతారండి. కానీ ఉన్నారు కదా అని ప్రతి పాత్ర మాట్లాడకూడదండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పాత్ర మాట్లాడాలి. ఇప్పుడు ఒక అవసరం వచ్చింది, ఒక డైలాగ్ మీరు రాయాలి. ఆ డైలాగ్ రాయాల్సి వచ్చినప్పుడు ఏ పాత్ర మాట్లాడితే, ఉన్న వాళ్ళల్లో తల్లి మాట్లాడితే కరెక్టా, తండ్రి మాట్లాడితే కరెక్టా, అక్క మాట్లాడితే కరెక్టా, అన్న మాట్లాడితే కరెక్టా, కొడుకు మాట్లాడితే కరెక్టా, ఇట్లా రకరకాలగా ఆలోచించుకుని ఏ పాత్ర మాట్లాడితే కరెక్ట్ ఉంటుందో ఆ పాత్రే మాట్లాడేట్టుగా తప్పనిసరిగా ఉండాలి అనేది మొదటి పాయింట్ నోట్ చేసుకోండి. నేను ఇది టీవీలకు చెప్పట్లేదండి, సినిమాలకు చెప్తున్నాను. సినిమాలో ఏ పాత్ర మాట్లాడాలో ఆ పాత్ర మాట్లాడాలి. నెక్స్ట్ పాయింట్ అండి, రెండో పాయింట్, ఎంత మాట్లాడాలి. ఇది ఎంత మాట్లాడాలంటే ఇప్పుడు ఇందాక చెప్పిన దాన్ని అనుసరిస్తే సామాన్యంగా సినిమాల్లో ఎక్కువ డైలాగ్ లెంగ్త్ ఉండదండి, తక్కువే మాట్లాడిస్తారు. కానీ కొంతమంది దర్శకులు ఈ మధ్య నేను కొన్ని సినిమాలు ఈ వీటిలో చూస్తా అంటే వీడియోల్లో పెద్ద పెద్ద డైలాగులు కొంతమంది పిల్లలు రాస్తున్నారు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు, ఎందుకంటే సినిమా అనేది దృశ్య మాధ్యమం అండి. ఒక దృశ్య మాధ్యమం మీకు ఎప్పుడూ చెప్పుంటాను నేను. పాండవనవాసంలో ఎస్వి రంగారావు గారి చూపు, ఆ అవమానంతో ఆయన చూసే ఒక చూపుకి అసలు ఎన్ని పేజీలు రాయగలుగుతాడు ఏ డైలాగ్ రైటర్ అయినా. అవమానము అని మొదలెట్టాడు అనుకోండి, ఎంతసేపు రాయాలి? ఏకపాత్రాభినయం రాసినట్టు అంత పొడుగు రాయాలండి, అక్కర్లా. అందుకని నీకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి సినిమాలో ఆ దృశ్యాన్ని మనం చూసుకోవాలండి. అలాగే ఎక్స్ట్రా డైలాగులు వద్దు అనేది కూడా ఒక పాయింట్ మూడోది రాసుకోండి. మీరు రాసేప్పుడే ఈ డైలాగ్ అవసరమా మీకు చెప్పాను నేను ఒకసారి. పరుచూరి వెంకటేశ్వరరావు మాస్టర్, నేను ఎక్స్ట్రా డైలాగులు రాసేవాడిని. ఎందుకంటే నాది ఒక ఫ్లో, టక్ 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 రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆయన మెల్లిగా అలా కూర్చుని టకా 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 కట్ చేసి నేను 5-6 పేజీలు రాస్తే 2-3 పేజీలకు ఎడిట్ చేసేవాడు, ఫేర్ చేసేవారు, ఆ సీన్ టైప్కి వెళ్ళిపోయేదండి. కాబట్టి నాకు హెడ్ మాస్టర్ ఉన్నాడు పక్కన, మీకు హెడ్ మాస్టర్ ఉంటాడండి డైరెక్టరు. కాదు నేనేమంటున్నానంటే, నేను మెల్లమెల్లగా తర్వాత కాలంలోకి ఆ పని చేయలేదండి. నేను చెప్పిన ఈ ఉదాహరణ, నేను వెంకటేశ్వరరావు ఉదాహరణ ఎర్లీ డేస్లో. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది కరెక్ట్గా ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్కి నేను రాసుకుంటా వెళ్ళిపోవటం మొదలెట్టారండి. అలాగే మనం రాయగలం కదా అని చెప్పి ఏ డైలాగ్ పడితే ఆ డైలాగు, ఏ పాత్రకు పడితే ఆ పాత్రకు రాయకూడదండి.
ఎక్కడో ఒక దాంట్లో పిఎల్ నారాయణ గారు చాలా పెద్ద డైలాగ్ చెప్తాడు పేదవాడిగా. అది నవ్వారండి థియేటర్లో. అంటే ఏంటంటే ఇతను ఇంత మాట చెప్తాడా అని. అంటే పాత్రోచితము. ఓ మాస్టర్ ఉంటాడు, ఓ జడ్జి ఉంటాడు, ఓ లాయర్ ఉంటాడు, ఓ భార్య ఉంటుంది, ఓ భర్త ఉంటాడు, ఓ కొడుకు ఉంటాడు, ఓ తల్లి ఉంటుంది, ఓ తండ్రి ఉంటారు. వీళ్ళల్లో ఎవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఈ డైలాగు పాత్రోచితంగా ఉందా, తల్లి మాట్లాడితే కరెక్టేనా, నీ కడుపును పుట్టమే నేను చేసిన తప్పు అందనుకోండి కూతురు, అది ఎవరికి తగులుతుంది? తల్లికి తగులుతుందండి. నా కడుపును పుట్టమే మీరు చండాలని తల్లి అందనుకోండి, అది ఎవరికి తగులుతుంది? పిల్లలకు తగులుతుంది. కాబట్టి మనం రాసేటువంటి డైలాగు ఈ పాత్ర అంటే ఇప్పుడు సూర్యకాంతం గారు ఉండేవారు, ఆవిడ ఏం మాట్లాడుతుందో ఎవరు పట్టించుకునేవారు కాదండి. ఎందుకంటే ఆవిడ అలాగే మాట్లాడుతుంది కాబట్టి. ఛాయాదేవి గారు ఆవిడ అలాగే మాట్లాడుతుంది కాబట్టి ఆ పాత్రోచితం వాళ్ళకి అది పాత్రోచితం అండి. వాళ్ళ ఎక్స్ట్రాలే మాట్లాడతారు కాబట్టి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఒక సీన్లో 10 మంది దాకా ఉంటారు ఆర్టిస్టులు. 10 మందిలోనూ ఒక్క మాట మాట్లాడితే చాలు అనుకున్నప్పుడు ఆ ఒక్క మాటతో ఆ సీన్ని మనం ఫినిష్ చేసేయచ్చండి. అయ్యో డబ్బులు ఇచ్చాము, వాళ్ళంత ఆర్టిస్టులు పే చేసి తీసుకొచ్చాము, వీళ్ళందరూ మాట్లాడిపోతే ఎట్లా అని కనుక నువ్వు ఎక్స్ట్రా డైలాగులు కనుక పాత్రలన్నిటికీ రాసుకుంటూ వెళ్ళిపోతే అన్ని పాత్రలు మాట్లాడితే సంభాషణ చాతుర్యము దెబ్బతినిపోయి సంభాషణ విసుగు పుట్టే ప్రమాదం ఏర్పడుతుందండి. ఇది మీరు తెలుసుకోండి. ముందు సంభాషణ ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా అవసరం మేరకే. మనం బంగారాన్ని ఎలా అయితే మీరు తోస్తారో అలా నా దృష్టిలో డైలాగ్ కూడా బంగారమేనండి. ఒక్క మాటే, ఆ మాటే అది చాలు, అది ఆ గుండెల్లోకి వెళ్ళిపోయేట్టుగా ఇంత మాట ఉంటే చాలు అనేది మీరు కొన్ని దృశ్యాలు నేను ఎందుకు ఉదాహరణలు చెప్పట్లేదంటే మీరు అది చెప్పగానే అది ఒకటే వినూరుకుంటున్నారు తప్ప మీరు ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి కొన్ని సీన్లు మీరు చూసి ఈ పాఠం విని ఎక్స్ట్రా డైలాగులేయో మీరు గమనిస్తే ఓహో రేపు నేను రాసేప్పుడు ఈ ఎక్స్ట్రా డైలాగులు రాయకూడదు అనేది మీకు అర్థమవుతుందండి. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కసారి నిశ్శబ్దాన్ని మించినటువంటిది ఎస్వి రంగారావు షాట్ చెప్పారు కదండి. నిశ్శబ్దం, మౌనం. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావా లేదా అంటే ఇలా చూస్తే ఒప్పుకోలేదనండి, ఇలా చూస్తే ఒప్పుకున్నట్టు. ఎవరు చెప్పారు? అది నిశ్శబ్దమే చెప్పిందండి, నోరిపి మాట్లాడలేదుగా. అక్కడ కూడా ఎక్స్ప్రెషన్. కాబట్టి దృశ్య మాధ్యమం కాబట్టి సినిమా అనేది ఆ ఎక్స్ప్రెషన్, ఇప్పుడు 2 ఎక్స్ప్రెషన్లు చూపించాను మీకు నేను. అలా అంటే ఎలా, ఇలా అంటే ఎలా అనేది నిశ్శబ్దాన్ని మించిన సంభాషణ లేదు అంటావు, చాలేరా మాట్లాడావు అని అతనికి అర్థమైపోతుందండి ఆ ఎక్స్ప్రెషన్. అంటే నువ్వు మాట్లాడుతున్న మాట ఎగతాళిగా ఉందరా అని మనం చెప్పామా? చెప్పలా. ఈ ఎక్స్ప్రెషన్ చెప్పింది. తల ఉంచేసుకున్నావు, ఇష్టం లేదు. ఇందాక ఎక్స్ప్రెషన్తో తల ఉంచుకోవటం అంటే అంగీకరిస్తూ తల ఉంచుకోవటం, అంగీకరించకుండా తల ఉంచుకోవటం, ఈ 2 కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉందండి. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా టీవీల్లో నేను ఎక్కువ మాట్లాడిన పాపం అది ఒక్క మాట మాత్రం ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ శ్రమకి జోహార్లు చెప్పాలని మాత్రమే ఆ పాయింట్ చెప్పానండి. సాధ్యమైనంత వరకు 1 నిమిషం నుంచి 3 నిమిషాలు ఆ దృశ్యం యొక్క స్థాయిని బట్టి మీరు రాయాలని తెలుసుకోండి. అప్పుడు దృశ్యం బాగుంటుంది. తప్పనిసరి అయితే మాత్రం క్లైమాక్స్కి 10 నిమిషాలు కేటాయించుకోవచ్చండి. ఎందుకంటే ఇట్ ఈజ్ కంక్లూజన్. మొత్తం నువ్వు చూసినటువంటి 2.5 గంటల సినిమా నీకు అది మనకి తెలియజేస్తుందండి దాంట్లో ఏముందనేది. కాబట్టి కోర్టు సీన్లు తప్పదండి. కోర్టు సీన్లు, ఫ్యామిలీ డ్రామా సీన్లు కొంచెం మనం ఉన్నాం. ఎందుకంటే రకరకాల పాత్రలు మాట్లాడతాయి. కోర్టులో డిఫెన్స్ లాయర్ మాట్లాడతాడు, జడ్జి మాట్లాడతాడు, లాయర్ మాట్లాడతాడు, సాక్షులు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దాని నిడివి కొంచెం 10 నిమిషాలు వెళ్ళినా పర్వాలేదు అనిపిస్తుంది. సో ఆ విద్యార్థి ఎవరో అడిగాడు కొంచెం సూచనలు చేయండి అని. ఆ విద్యార్థి కోసం ఈ రోజున నేను ఈ సూచనలు తెలియజేశాను. ఒకసారి వెళ్ళి సంభాషణల మీద ఫుల్గా ఏ సంభాషణలు ఎలా రాయాలనేది ఒక పాఠం ఉంది బాబు. అది కూడా మీరు వెళ్ళి వెనక్కి వెళ్ళి కొట్టుకుంటే
డైలాగ్స్ అనేది మీకు దొరుకుతుంది. పరుచూరి పాఠాలలో సంభాషణలను కొట్టుకుంటే ఎక్కడో చోట దొరుకుతుంది. అది కూడా చూసుకోమని తెలియజేస్తూ నా విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ గురువులకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.